మొదటిది ప్రకటించిన రీతిగా 31వ తేదీ మనకు ఫ్యామిలీ రిట్రీట్ కరుణాపురం కొరకు ఏర్పాటు చేయబడినది. మరి జూన్ మాసంలో మనకు పాఠశాలలు ప్రారంభమవుతాయి కాబట్టి సమయం లేదు. 31వ తేదీ నిర్ణయించినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యామిలీ రిట్రీట్లో పాల్గొనడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఫ్యామిలీ రిట్రీట్ కొరకు కేవలం 100 రూపాయలు మాత్రమే మన కొరకు ప్రతి మనిషికి రిజిస్ట్రేషన్ ఫీజ్. కాబట్టి అందరూ కూడా మీరు సంతోషంతో కృతజ్ఞతా హృదయంతో సహవాసంలో పాల్గొనడానికి రావడానికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. We speak your name, we lift our eyes, tune our hearts into your beat. Where we walk, there you'll be, with fire in our eyes, our lives alight. Your love untamed, it's blazing out. The streets will glow forever bright. Your glory's breaking through the night. You will never fade away. Your love is here to stay. Shining through me every day. You will never fade away. Your love is here to stay. By my side in my life, shining through me every day. You wake within me, wake within me. You're in my heart. రాత్రి నేను కొరియా దేశంకి రావడం జరిగాను. కొరియా దేశం అనేక దేశాల నుండి అక్కడికి వచ్చారు. మరి మేము చక్కటి వాక్యం అందించి అక్కడ కూడా బాగా ఎండలుంది. మరి మేము వెళ్ళినప్పుడు దేవుడు మంచి వర్షాలు ఇచ్చి చల్లటి వాతావరణం ఇంక రాగానే అదే అనిపించింది. మాకు ఉదయందరూ అనిపించారు. ఎందుకంటే 10 రోజులుగా ఏసీలో ఉన్నట్టు అక్కడ బాగా చలి కూడా పెట్టారు. అంటే ఈ రోజు మనం దేవుని వాక్యం వచ్చే ముందు ప్రార్థించుకున్నాం. అత్యంత కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మాకు కావలసిన పరలోకపు మన్నం తినాలి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇక్కడున్న మరి సిఎస్ఐ చర్చ్ వచ్చిన పెద్దలను మరి సంఘమంతా అందరి మీద నీ ఆత్మ నింపి మాకు నాకు కావలసిన పరలోక మన్నా తినిపించి వేస్తున్నాం అనిపించున్నాం తండ్రి. ఆమేన్.
మరి రోజు మరి క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం నిర్మాణం చాలా విలువైంది. దానికంటే ప్రార్థన మించిన విలువైంది. ఈ మందిరం కట్టబడ్డదంటే డబ్బు ధనం కాదు, కేవలం మోకాళ్ళ మీద ఉండి ఉపవాస ప్రార్థన నుండి కన్నీళ్లు కార్చి ఈ యొక్క కన్నీళ్ల ప్రార్థన మందిరం. ఎందుకంటే 7 సంవత్సరాలు పగలు రాత్రి జరిగింది ఇక్కడ పని. అంటే 14 ఏళ్ళు పని జరిగింది. 7 రాత్రులు 7 పగలు. కరోనా టైంలో కూడా మరి మేము మందిరం పని ఆపడం కాలేదు. కరోనా టైంలో కూడా మందిరం పని జరుగుతూనే ఉంది, రాత్రి పగలు. 1989 సంవత్సరంలో మరి నాన్నగారు జూన్ 2వ తారీఖున చనిపోయారు. నేను 4వ తరగతిలో పరిశుద్ధాత్మ పొందాను. నేను 4వ తరగతి నుండి ఆ చేతిలో బైబిల్. ఈ లోకం యొక్క ఆట బంధుత్వం నాకు తెలియదు. నేను ఎక్కువ బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, రైపాలు పర్వతం అటెండ్ మాట్లాడు. మరి వస్తాను, వద్దమ్మా ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఒక దగ్గర కూర్చుని పెట్టలేదు. అందుకో అందరిని ఇక్కడ తీసుకొచ్చి ఒక మూల కూర్చుని పెట్టి అందుకోసానికి రైపాలు బయట మాట్లాడాలి. అందుకోసానికి దేవుని ఆత్మ మరి 4వ తరగతిలో నేను పరిశుద్ధాత్మ పొందాను. చిన్నప్పటి నుండి బాగా ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసి ఐస్ ప్లేట్లు అమ్మేది. ఎండాకాలం నుంచి వస్తే నా కాళ్ళ మీద కుక్కులు భయంకరంగా, నీరు గాలి చిక్కెర కుక్కులు, కాళ్ళకు ఆకులు కట్టుకొని నడిచేది. మరి ఐస్ క్రీమ్ అని చెప్పి ఐస్ క్రీమ్ ఇచ్చి యేసు ప్రభు నమ్ముకోను పరలోక రాజ్యం పోతామని నేను సువార్త చెప్పాను. తొందర నేను ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కనుక మాకు కూడా జనం బాగా వచ్చారు. అందులో నేను బయటికి పోయేసాను కనుక అందరికి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడనుంది. అలాగూ నా సాక్ష్యం ఉంటుంది. యేసుతో నా జీవిత ప్రయాణం ఒక బుక్ రాశాను. పోయినప్పుడు మీరు తీసుకోవచ్చు. మీరంతా అక్కడ స్తుతి బుక్ ఉంది, నా సాక్ష్యం అవన్నీ ఉన్నాయి. ఆ విధంగా ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేస్తూ, టీచర్లలో పనిచేసే అంతలో మీకు బట్టలు పిండేవాడిని, గోడంలో పనిచేసేవాడిని. శుద్ధ మీద పావులకు 2 కిలోల శుద్ధ. ఎందుకంటే మనందరం, నేను పల్లెటూరు నుండి వచ్చిన కానీ ఇప్పుడు పరలోక పట్టణంలో యేసు ప్రభుతో కలిసి నేను ప్రభు పని చేయించున్నాను. ఎందుకంటే మనందరం ఊరు వాతావరణమే. ఒకప్పుడు ఊరంటే ఏంటో తెలుసు. ఈతకమ్మ పక్క సాపలల్లి రూపాయికి ఒకటి అమ్మేది, తర్వాత కూరగాయలు అమ్మేది. ఈ విధంగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడిని. 89వ సంవత్సరం జూన్ 2వ తారీఖున నాన్నగారు సడన్ గా చనిపోయారు. నడుస్తూ నన్ను పిలిచి తొందరగా వడ్లు పట్టించుకొని అన్నాడు. ప్రాణం పోయింది. ఆ తర్వాత ఆగస్టులో నేను స్కూల్లో పాట పాడుతూ కింద పడిపోయాను. నేను మరణ పడకలో దిగాను. డాక్టర్లకు టీచర్లకు నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరన్నా వస్తే అన్నం పెట్టేవాడిని. అడిగి అన్నం అడుకొచ్చి పెట్టేది, అన్నం లేదంటే వరకైనా. మర్యాద బాగా చిన్నప్పుడు నేను విపరీతమైన మర్యాద ఉంటున్నా. పెద్దలను గౌరవించాలి, బాగా దేవుణ్ణి ప్రేమించాలనేది చిన్నప్పటి నుండి. ఈ రోజుల్లో పిల్లలకు దేవుని భయం లేదు. చాలా మంది పిల్లలు నేను కొరియా దేశంలో కూడా చూశాను కదా, తండ్రి భయం లేదు, పెద్దల భయం లేదు, దైవజనుని బోధ భయం లేదు. అంటే మా చిన్నప్పుడు చాలా భయం. మరి నేను మంత్రగాని దగ్గరికి నడవపోయేది. అమ్మ మరి మంత్రగాని దగ్గర తీసుకుంటే నాయనమ్మ మంత్రగాని తీసుకొస్తే మంత్రగానితో చెప్పాను, నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, పరలోక రాజ్యం పోతావు అని చెప్పాను. ఏంటమ్మా ఇట్లాంటి కొడుకును కన్నావు, సిగ్గులేదు, మీ క్రైస్తవులంతా మా దగ్గరికి వస్తారు, తాయితలు కట్టించుకుంటారు అంటే. నేను అన్నాను, దేవుని ఆత్మ లేని క్రైస్తవుడు మంత్రగాని దగ్గరికి పోతాడు, వాస్తు దగ్గరికి పోతాడు. మరి మధ్యలో 2 మనసులు ఉంటాయి. ఎవరి ఆత్మ లేనిది? దేవుని ఆత్మ లేని వ్యక్తిలో 2 మనసులు ఉంటాయి, 2 తలంపులు ఉంటాయి, 2 ఆలోచనలు ఉంటాయి, 2 జీవితాలు ఉంటాయి అని నేను చెప్పాను. వాడికి ఎక్కువ నాకు కాళ్ళు నొప్పి ఎక్కువ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, చచ్చిపోతే బాగుండు, నేను బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే అందరు ఏమంటున్నారంటే, నువ్వు బాగా ఉపవాసం ఉంటావు, కన్నీళ్లు కాస్తావు, ప్రార్థన చేస్తావు, చిన్నప్పటి నుంచి చేతిలో ఎప్పటికీ బైబిలే ఉంటది,
ఇదేంటో ఒక ఆట ఆడవు, ఒక నాకు సినిమాలు తెలియదు. ఒకసారి టీచర్ వాళ్ళందరూ కలిసి సినిమా టాక్సీ పోతే హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలని నేను 2 చేతులు ఈ సినిమా టాక్సీ యేసునామములో మూతపడాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పిక్చర్ను తీసుకొచ్చిన పోదాం పని మధ్యలో తీసుకొచ్చాను. ఎందుకంటే తెలియదు కదా, సినిమా లోకం వ్యర్థమైన మాటలు అసలు నాకు రావు, నాకు తెలియదు అసలు. ఎందుకు చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆ విధంగా నడుస్తున్నాడు. కానీ అందరు అంటున్నారు చిన్నప్పటి ఉపవాసం కనీసం 40 ఏళ్ళకి నేను 38 ఏళ్ళు సేవ చేయబట్టి ఈ 38 ఏళ్లలో 3 పూటలు అన్నం ఒక్కరోజు కూడా నేను తినలేదు. ఈ 38 సంవత్సరాల్లో నేను రాత్రి ఎప్పుడు పడుకుని నాకు తెలియదు. నేను రోజు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను, బాగా పాటలు ప్రార్థన. అందుకోసానికి దెబ్బలు పడ్డాను. టీచర్ అన్నది పద్యం చెప్పమన్నది, వేమన పద్యం. అనగనగా రాగు మతి చేర్చిండను తినగ తినగని తీయముండు సాధనములు పనులు సమకూరు ధరలోన విశ్వాదా వేసి అన్నాడు. ఓరు పిచ్చోడా అన్నాడు, ఓరు మెంటలోని కాదు. బైబిల్ దేవుడు ఆది అంటే ఏం ఇచ్చాడు, భూమిని ఆకాశం తీసాడంటే సోది. ఓ సోదోడా మండుతాందరా నేను చూస్తుంటే బుక్కులు ఎత్తున్నదా అంటే నాకేం బుక్కులు ఎత్తున్నదో తెలియదు, కానీ నాకు తెలిసిందైతే ఇది అని చెప్పాడు. అంటే తెలుసు ఆ టీచర్ ఇక్కడ కూడా వచ్చారు, మందిరం కూడా చూశారు, ఏడ్చారు, ముద్దు పెట్టుకున్నారు. మా ప్రిన్సిపాల్ సార్ వచ్చారు, అందరు వచ్చారు మందిరం చూసినందుకు. వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి ఈయన భక్తి బాగా చిన్నప్పటి బైబిల్ ఉన్న క్లాస్మేట్ వచ్చారు, వాళ్ళ అమ్మ పేరెంట్స్ అందరు మందిరం కట్టినాకండి అందరు దాదాపు అందరు. నేను ఎక్కడ ఐస్ క్రీట్ అమ్మిన వాళ్ళందరూ వచ్చారు, నేను ఎవరిందో పనిచేసిన వాళ్ళు కూడా వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగాను. ఎందుకంటే తెలుస్తుంది కదా ఇంత పెద్ద మందిరం కట్టినప్పుడు. ఆ మరణ పడకలో నేను ఏడ్చాను, ప్రభువా నేను చేయబట్టి నీ నామని అందరు దూషిస్తున్నారు కనుక నన్ను తీసుకో ప్రభు అని కన్నీళ్లతో నేను ప్రార్థన చేశాను. మరి చేస్తూ ఏడుస్తూ ఉడిపెట్టుకొని చచ్చిపోవాలనుకుని కాడు పట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారు తెల్లటి వస్త్రాలు వేసుకొని నా కుమారుడు పాల్ నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను, దేవుడు నాతో మాట్లాడిన మాటలు అన్న కరుచి లేపి నడిపాడు. నువ్వేం చేయాలంటే సువార్త ప్రకటించాలి, శ్రమలు భరించాలి, దివారాత్రం ప్రార్థన చేయాలి, మరణంకు నాకు నమ్మకం ఉంటే బూదిగంతాల సొత్తు నేను నీకు ఇస్తా అని చెప్పాడు. నాకు ఇప్పుడు అనిపించింది అమెరికా సింగపూర్ ఈ దేశాలకు పోతా అంటే ఆ సొత్తు ఇదే నాకు ఇచ్చారు దేవునికి. ఎంత నేనంత ఏడ్చాను ఎందులో అంటే మన దాంట్లో కూర్చొని బాగా ఏడ్చాను, ప్రభువా ఇదే నా సొత్త. అప్పుడు మాట్లాడిన 40 ఏళ్ల కింద మాట్లాడిన మాట ఈ రోజు దాన్ని నెరవేర్చాం. అనేక దేశాల నుంచి వచ్చిన వారికి అయ్యగారు సాక్ష్యం చెప్పారు. ఎందుకంటే నాకు భాష రాదు కదా, ప్రకాష్ అయితే నేను చెప్పించాను, సాక్ష్యం చెప్పించాను. పాస్టర్స్ అందరు కాన్ఫరెన్స్ వచ్చారు అనేక దేశాల నుండి. నేను చక్కటి వాక్యం బోధించాను సంఘాలకు పోయి. మరి ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు నన్ను మరణం లేపిన తర్వాత అక్కడ చర్చ్ ఉంది మాది. మరి భీమారంలో చర్చ్ కట్టని అని అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళకు మా చర్చ్ ఇచ్చాము 2 ఎకరాల స్థలం. ఇప్పుడు అది 200-300 కోట్ల స్థలం, చాలా 50,000 గజం, 2 ఎకరాల పైన ఉంది. అక్కడ చర్చ్ కట్టారు. మా అమ్మనేమో పెంతెకొస్తు, నాన్న క్యాథలిక్, తాత బ్యాప్టిస్ట్. నేను మాత్రం ఆల్ రౌండ్. ఎందుకు చెప్తుందంటే మరి దేవుడు అందరికి దేవుడు కదా, డినామినేషన్లు అయినంత మాత్రంలో క్రీస్తు ఒక్కడే. అందరు రకరకాల పద్ధతుల ద్వారా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంతేనండి. నేను ప్రార్థన చేసుకున్నాను. తర్వాత ఫాదర్ గారు నన్ను చూసి, ఎవరబ్బా నేను ఉదయం వచ్చిన 9 గంటల నుండి ఇప్పుడు 3 గంటల దాకా మోకాళ్ళ మీద ఉన్నట్టు దిగలేదు 1 నిమిషం. అప్పుడు అన్ని గంటలు మోకాళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఉండలేను, కూర్చొనే ప్రార్థన చేస్తా. ఇప్పుడు ఉండలేను, నాకు చాలా కష్టం. ఎందుకంటే ఈ బాడీ ఉపవాసం చేసి అంత పాడైపోయింది. దెబ్బతిన్నాడు కదా అమ్మ. 1 రోజా 2 ఏళ్ళ 40 ఏళ్ళు తినకుండా ఉంటారా? డాక్టర్ అన్నాడు, నేను పోయింది పెద్ద డాక్టర్ ఇంటికే, చాలా పెద్ద ఇంటర్నేషనల్ డాక్టర్. ఆయన చూసి అన్నాడు, అయ్యగారు మొత్తం పాడైపోయింది మీ బాడీ, ఏం లేదు, మీకు శక్తి బలం లేదు, మీకు 70 ఏళ్ళు ఉంటాయి, అలాగ ముద్దలు పడ్డది మీ దేహం, పాడైపోయిందంటే క్రీస్తు కొరకు నా ప్రాణం పోగొట్టుకోవడం ఆశీర్వాదం. ఎవడైనా నన్ను వెంబడింపకూడన ఎడలా తను తాను ఉపేక్షించుకొని ప్రాణంతో సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అని వాక్యం ఉన్నది. ఆయన కొరకే కదా నా దేహం అంతైంది, దేవుని స్తోత్రం అనుకున్నాను. ఉండమన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ టైంలో విజయ్ కుమార్ ఫాదర్ చూసి నన్ను తీసుకొని వచ్చారు. ఎక్కడికంటే కరుణాపురం గ్రామాలకు సువార్త ప్రకటించి. అప్పుడు 40 ఏళ్ల కింద చాలా కష్టం, సువార్త ఎక్కువ లేదు.
ఎవరి మతం అనేది? మాది గోళ్ళ మతం అనేది. నేను ఎక్కడికి పోయినా, మేము కూడా పోయినప్పుడు అర్జెంట్లు ఎక్కడ ఉంటారండి అనేది మా కథ. అప్పుడు ఇది ఎక్కడమ్మా, 40 ఏళ్ళ కింద ఎవరు లేరు, చాలా కష్టం. మేము ఈనాడు పేపర్ వేసుకొని చెట్టు కింద పడుకునేది. మాకు భోజనం వాళ్ళు ఎవరన్నా హిందువులకు బాగైతే, తేలుగుట్టినోళ్ళు బాగైనా, కడుపు నొప్పి బాగైనా, గుండె నొప్పి బాగైనా, ఎక్కడ వాకిట్లా కూసుండ పెట్టి మన విస్తారేసి లోటతో మాకు నీళ్లు పోసేది, కారం పొడేసి పచ్చడేసి. ఇప్పటిలాగా సేవ లేదమ్మా, అప్పటి సేవ మాది వేరే. అలాగూ అనేక గ్రామాలకు వెళ్ళి నేను సువార్త ప్రకటించినప్పుడు నాకు ఒక గుడిసె కనిపించింది, యేసు ప్రభు కనిపించిండు, లక్షల మంది వస్తున్నారు. ఆదర్తో చెప్పాను విజయ్ కుమార్ సార్తో. ప్రభు అన్నాడు ఇక్కడికి రమ్మన్నాడు కరుణాపురం. మరి కట్టుబట్టలతో కాలు నడుపుతో మరి నేను ఇక్కడ రావడం జరిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి 16-25 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను. బాగా నడక అలవాటు. నాతో ప్రకాష్ గారు నడవలేదు. నేను నడుతుంటే ప్రకాష్ ఉరికి రావాల్సిందే. అయ్యగారు కూడా మరి వడ్డపల్లిలో సేవ చేసినప్పుడు వాళ్ళ అన్నయ్యకి సైనస్ ప్రాబ్లం, వాళ్ళ స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. మత్యాసరెడ్డికి బాగలేదు, వాళ్ళ అన్న పేరు మత్యాసరెడ్డి. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు బాగైంది. అప్పుడు నాకు సేవ చేస్తావా అని అడిగాను. నాతో అమ్మో నీతోనా, నాతో కాదన్నా. ఎందుకంటే తెలుసు కదా సేవ మధురమైన సేవ. ఇది సేవ మామూలు సేవ కాదు. కష్టాలు ఎన్నొస్తాయో. మరి కట్టు బట్టలతో కాలు నడకతో నీళ్లు ఉండపోయేది, పాసిపోయిన అన్నంలో నీళ్లు కలిపేది, బాగా పిసికి అలా వాసన వచ్చేదమ్మ. ఎందుకంటే తెలుసు బాధపడ్డోళ్ళకేమో బాధ అనిపిస్తుంది. ఇప్పటికి ఏం తెలుస్తుంది? పాసిపోయిన అన్నం తెలియదు. ఈ పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ పెద్దోళ్ళకు తెలుసు, అమ్మోళ్ళకు చాలా మందికి. ఇక్కడ అప్పుడంతా అన్నం లేదు, తాటి పళ్ళు సీకి సేవ చేశాం, ఈత పళ్ళు బుక్కి సేవ చేశాం. ఏమ్మా ఏం లేకుంటే పుట్టమట్టు తీసుకొని నేను తినేది, కమ్మగుండేది. సబ్బు కూడా అదే పుట్టమట్టుతోనే చేశాను నేను ఎక్కువ. అలాంటి కష్టాలు పడుతున్నాను. ఇక్కడికి వచ్చి అసిస్టెంట్ వార్డెన్గా పనిచేశాను విజయ్ కుమార్ ఫాదర్తో. మరి పనిచేసినప్పుడు మరి దేవుడు ఆ గుడిసెలో ఒక మేరీల్ అనే వ్యక్తి ఫాదర్తో దర్శనం చెప్తే, ఫాదర్ ఇక్కడ 4 ఎకరాల స్థలం ఇచ్చారు. ఆ స్థలం అంతా శుభ్రం చేసుకుని అడవి, ఏకారణ్యం, భయంకరమైన అడవి. ఆ అడవిలో ఆ గుడ్డలు అందుకొని ఇదంతా కోసుకుపోయినాయి. నాకు అంతా గాయాలు ఉంటాయి అక్కడక్కడ. మరి అవన్నీ కొట్టి మరి గుడిసేసుకుంటే మేరీల్ అనే ఒక వ్యక్తి వచ్చింది. ఆమె గడ్డ. మరి డాక్టర్లు చనిపోతారు అన్నారు, కానీ నేను ప్రార్థన చేస్తాను బాగైంది. ఒక్కరితో స్టార్ట్ అయింది అట్లా మందిరం. ఆ విధంగా సేవ చేస్తూ ఇక్కడ చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్తూ వాక్యం చెప్తూ వార్డెన్ చేసినప్పుడు మరి అక్కడ కథోలిక ఫాదర్కి నేనంటే పడదు. కారం పొడి బియ్యం బస్తాలు అమ్ముకుంటానని దొరకబట్టాను. చెప్పా రెక్టర్తో చెప్తే అది మనసులో పెట్టుకొని కొత్త ఆయన నాకు కూడా చెప్తారు కావచ్చు అని ప్లేట్ పట్టుకొని భోజనం చేద్దామని పోతున్నా. ప్లేట్ గుంజుకొని, అరే నేను యశోమ్మని తింటానా వారా, చల్ గెట్ అవుట్ రా మూర్ కూడా ప్రొటెస్టెంట్ కూడా అన్నాడు ఒకసారి. ఏమనలేదు ఒక్కటి కూడా. దేవుని స్తోత్రం, దేవుని దీవించిన గాక అన్నాడు. ఏమంటాం మనం? ఏమనలేదు కదా. ఎక్కడ పోదాం? ఇక్కడ నాకు ఒక డ్రెస్సే ఉండే, ఒక డ్రెస్ ఎండేదాకా బాత్రూమ్ లో మోకాల మీద ప్రార్థన వేసుకునేది. ఒక డ్రెస్సే. మాకు తెలుసు పరిచర్య అంటే ఒక చెద్దరే ఉండే, అదే కప్పుకొని పండుకునేది. చాలా ఇబ్బంది. తేళ్లు, పావులు అడవిలో పండుకునేది, ఎలుగు బంధువులకు వచ్చేది. అయినా నన్ను ఏమనలేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే ఎలుగు బండ్లు ఆగిపోయినాయి. ఆ తర్వాత ఆయన ఎలుగొచ్చినాక నేను ఆ మట్టి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు కోట్లాది వందనాలని ఆ మట్టి తింటా అంటే ఒక ముస్లిం ఆమెతో దేవుడు మాట్లాడింది. ఇదిగో నా కొడుకు మట్టి తింటున్నాడు రోజు, కడుపు నొప్పి, విపరీతమైన చెదలు, తర్వాత ఆకులు ఉంటాయి చూడు, తంగెట్ చెట్ల ఆకులు మొనలు దింపుకొని తినడం, తర్వాత పలికి పళ్ళు ఎక్కడ నుండి చెట్లకు దులుపుకొని తినుకుంటా మరి ప్రార్థన చేస్తే వర్షం వస్తే ఆ గుంటలో నీళ్లు రాగేది. మాకు తెలుసు బాధ అంటే. మీకు చెప్తున్నాను ఈ స్థితికి ఏ విధంగా దేవుడు నన్ను తీసుకొచ్చాడు అనేది చెప్తా. తర్వాత ఆ విధంగా మరి ఆ విజయ్ కుమార్ ఫాదర్ నెలకు 200 రూపాయలు ఇస్తే నాకు చిక్కేసుకొని నేను తంగెడు పుల్లు వేసుకునేది బ్రష్. ఇప్పుడన్నా మా పిల్లలు అమెరికా నుండి బ్రష్ పంపారు 25,000. నేను అన్న ఎందుకు రాను అంటే చెప్తున్నాను. సబ్బులు అమెరికా నుండి పంపుతారు పిల్లలు, ఎవరు ప్రార్థనకు వచ్చిన పిల్లలు కదా. నాకు అంటే అప్పటికిప్పటికప్పుడు పడ్డ కష్టాలు, అప్పుడు చాలా కష్టాలు. మరి ఆ ముస్లిం అన్నం పట్టుకొని వచ్చింది. పిల్లలు మా దగ్గర ఉన్న వాలంటీర్ చేస్తున్నారు, ఆకలి ఇస్తుందని. నేను అన్నాను, తినండి బాబు తినండి అని చెప్పాను.
మరి ఆ ముస్లింకు 4 ఇస్తరాకులు గుట్టి వాళ్ళకేసి నేను తిందాం అనుకుంటే పక్క ఆయన వచ్చి అన్నాడు, ఆకలి అవుతుంది అయ్యా, అన్నం ఉందా అన్నాడు. సర్లే అయ్యో ఎంగిలైందని చేయగడుక్కొని అన్నం తీసి పెట్టారు. ఒక తిట్టారు బాగా, బుద్ధి లేదా ఇప్పుడు వస్తావు అయ్యగారు తినేది ఈ టైంకు అంటే, దేవుడే ఆయన రూపంలో రావచ్చులే అయ్యా ఆకలి అవుతుందని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వెన్నడు ఆకలి కొనవి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నీ వరకు నేను 1 కిలో బియ్యము రోడ్డు మీద పోయి కొనుక్కరాలేదు. దేవుడు పంపిస్తూనే ఉంటాడు మీలాంటి వాళ్ళతో, ఎవరితోనైనా మాట్లాడి బస్తాల బియ్యం. ఆ తర్వాత చిట్టీలు కట్టుకొని 4 ఎకరాల స్థలం తీసుకున్నాం, 13.5 గుంటలు. ఆ తర్వాత 6 ఎకరాలు తీసుకున్నాం, తర్వాత 11 ఎకరాలు తీసుకున్నాం, తర్వాత అక్కడ 3 ఎకరాలు తీసుకున్నాం. అట్లా 22 ఎకరాల భూమి కొనుక్కున్నాం ఆ ప్రభు కృప ద్వారా. అంటే చెప్తున్నాను, కష్టపడ్డ వ్యక్తికి ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో. ఒక వ్యక్తి కష్టపడాలి. ఆ తర్వాత అక్కడ ఇక ఆ కాథలిక్ వాళ్ళు ఏం చేసిందంటే, ఈయనకే ఎక్కడ చూసినా కరుణాపురం అంటారు, ఈయనకు పేరు పోతున్నది, మా ఫాదర్ దగ్గర ఏం లేదని అక్కడ పొమ్మన్నాను, వెళ్ళిపోమ్మన్నాను. ఇక్కడ డిసెంబర్ 23వ తారీఖున నా దగ్గర 5 పైసల బియ్యం లేవు, పైసలు లేవు నా దగ్గర. వాళ్ళు అన్నారు, పాలయ్య గారు మీరు ఇక్కడికి రావద్దు, మీది కాదు, ఇది మాది, నువ్వు సొంతంగా చేసుకోపో, నువ్వు స్థలం కొన్నావు, వ్యవసాయం చేస్తున్నావు, వరి పొలం పండించేది, గేదెలు కొనుక్కొని పాలు పిండేది, నేను పాలు ఊర్లలో పాలు పోసేది, కూరగాయలు అమ్మేది, ఇవన్నీ చేసింది. నేను నాటేస్తా, పత్తి ఏరుతా, పంజ కొడతా, పనులన్నీ వస్తాయి నాకు. వ్యవసాయం అంతా చక్కగా నాకు చాలా ఇష్టం. వ్యవసాయం చేయండి, ఇప్పటికీ వ్యవసాయం చేస్తాను, కూరగాయలు పండిస్తూనే ఉంటాయి. ఇప్పటికి నిద్రపోను నేను, కూరగాయలు అంటే చాలా ఇష్టం. ఆ స్థితిలో 23వ తారీఖు ప్రకాశయ్య గారిని పిలిచి చెప్పారు ఆ ఫాదర్లు, మరి నేను ఏడ్స్తున్నాను, కింద బొర్లుకుంటా, ప్రభువా నాకు సహాయం చేయమని ఏడ్చినప్పుడు ఆకాశం తెరవబడ్డారు. కోట్ల మంది దేవదూతలు వచ్చి అక్కడ ఈ మందిరం స్థలం శుభ్రంగా బంగారు చీపులతో ఊడ్చారు. మరి బంగారు రథాలు కనిపించాయి. ఒక సుందరమైన మందిరం నేను కట్టినట్టు దర్శనం వస్తే నేను అయ్యగారితో చెప్పాను. చెప్పిన తర్వాత ఇక అక్కడ మీరు అక్కడ రేకుల షెడ్ ఉన్నది కదా, అక్కడ మొదలు పెట్టాను. అంత కంప, పల్లి చెట్లు బాగుండే, పల్లి చెట్లు ఇంకెంత కంది ఏమ పండింది, పల్లి చెట్లు అబ్బాబాబా చాలా చక్కగా. వ్యవసాయం బాగా వస్తుంది, ఎందుకంటే నేను చక్కగా వ్యవసాయం చేయగలుగుతా. మరి నేను ఏడుస్తున్నాను, మట్టి అంతా నా మీద ఉంది. ప్రభువా నన్ను ఇక్కడికి తీసుకొచ్చా, వాళ్ళు వెళ్ళిపోమన్నారు. 2 రోజుల క్రిస్మస్ పండుగ, ఎక్కడ పోవాలి, నేను ఏ శక్తి కింద అయినా కూర్చుంటాను కానీ ప్రభువా వచ్చిన జనాన్ని ఎక్కడ కూర్చుని పెట్టాలంటే దేవుడు పెట్టాడు. నేను అన్నప్పుడు ఒక గడ్డపార అందుకొని కంప కొడుతున్నప్పుడు ఆ ఊరోళ్ళు వచ్చారు, 300 మంది. అరే పాల్సన్ రాజుగా, అరే పాల్సన్గా ఇట్లారా, చెప్పులు మెడకేసి మందిరం కడుతున్నాను, ఇక్కడ తయారు చేస్తున్నవారా, నీ బట్టలు ఇప్పి రోడ్ల మీద తన్నుకుంటే వెళ్ళగొడతాం రా మూర్ఖుడా. అరే మాదిగోళ్ళ దేవుణ్ణి పట్టుకొని దుర్మార్గుడు, దుష్టుడవురా, నువ్వు ఒక క్రూరుడవురా. నీ పంటలేమో పచ్చగుంటాయిరా, మా పంటలన్నీ వెళ్ళిపోతాయి ఏంద్రా, నీ బాయిల నీళ్లుంటాయి, మా బాయిల నీళ్లుంటాయి ఏంద్రా, మేము దొరలం రా ఈ ఊరుకు, మా భూములు కొనేంత స్థితికేది వారా. కట్టు బట్టలతో వచ్చి మా భూములను కొని ఇప్పుడు ఒక మందిరం కట్టి ఒక మాదిగోళ్ళ మతాన్ని ఇక్కడ స్థాపిస్తావారా. చెప్పులు మెడకేసి అరే పంతమనిగా ఏదో గొడవ చేస్తుంటే అయ్యగారికి బాగా కోపం వచ్చింది. నేను ఆప్యాను, ఏం కాదులే, మన యేసు ఆయన బిడ్డని, నేను ఆయనే ఎన్నో భరించింది, మనం ఏమనద్దని చెప్పి మాట్లాడుకుంటే నారాయణ రెడ్డి గారు తెలుసా అంటే దీంట్లో సెక్రటరీ, జేమ్స్ సెక్రటరీ తెలుసు మా అంకుల్ అని అయ్యగారు చెప్పాను. నేను వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ అని చెప్పాను. నమస్తే అని చెప్పారు వెంటనే, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటారు అన్నట్టు. ఓకే సార్, మీరు వ్యవసాయం చేసుకోండి, మందిరం మాత్రం కట్టదు, మందిరం కట్ట మాత్రం ఈ శవం ఈ ఊరు నుండి బయటకు పోదు చెప్తున్నా. బట్టలు ఇప్పదీసి గార్డు మీద టైం తీసి నోట్లో పెట్టారని కూడా అంటారు, ఎగురుకుంటా నా మీద. ఎన్ని అన్నా కూడా రేషం రాదు. ఎందుకంట ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఇదిగో ఎందుకు రాదంటే, మనం మనిషి కుమారుడు శరీరం తిని ఆయన రక్తము తాగుతేనే గాని మీలో జీవం గల వారు కాదు. నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. అంటే మనలో ఎవరి శరీరం ఉన్నది? యేసు ప్రభు శరీరం ఉన్నది, యేసు ప్రభు రక్తం ఉన్నది కనుక ఆయన రక్తం ఉన్నప్పుడు మనలో పౌరుషం ఉండదు, మనలో కోపం ఉండదు, మనలో పగ ఉండదు, మనలో ద్వేషం ఉండదు, మనలో అసూయ ఉండదు. మనలో ఏముండదు అంటే
ఇదిగో సాతానుకు అవకాశం ఉండకుండా క్రీస్తు యొక్క ప్రేమ మనలో నింపబడుతుంది కనుక ఇతరులు మనకు తిట్టినా కూడా మనకు రోషం రాదు, మనకు పౌరుషం రాదు, మనకు కోపం రాదు, మనం అపకారం మనసులో పెట్టుకోం. ఈరోజు ప్రభు యొక్క బల్ల కార్యక్రమంలో పాల్గొంచిన బిడ్డలారా, అంత గొప్ప దేవుడు మనకున్నాడు. నన్ను తిడుతా అంటే నేను ఎందుకు చేతులు అంటే అంతిమ దేవుడు లేపుతును. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పారము కనుక నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందు, నేను వాని యందు నిలిచిందును. మళ్ళీ ఎవరున్నారట? ఈ శరీరము తిని ఈ ద్రాక్షరసం దాగువారిలో ఎవరుంటారంటే యేసు ప్రభు మనలో ఉంటాడు. కనుక మనము ఏం చేస్తామంటే ఆయన సాక్షులుగా జీవిస్తాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా ప్రియ యేసు నిర్మించి తిని ప్రియమార నా హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం గట్టిగా చెప్పండి, బ్రదర్ చెప్పినట్టు గట్టిగా హల్లెలూయా, ఇంకా హల్లెలూయా. మంచిది. మనలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఇలాంటి విషయాలకు దర్శకోవద్దు. అందరు అన్నారు పాస్టర్స్ రైల్వే స్టేడియంలో పెట్టుకోపో అన్నాడు. ఇక్కడ చంపుతారు, నాకు తెలుసు. గొర్రెలే వాళ్ళంతా, ఊరంతేకమైంది. కానీ యేసు ప్రభు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన మన పక్షాన్ని ఏడ్చి ప్రార్థన చేసినాక అంత తల మీద దుమ్మున్నది, బాగా ఏడుస్తూ నేను ఇంటికి పోను ప్రభు, ఇక్కడే ఉంటా, మందిరం కట్టబడాలని. పైసలు లేవు నా దగ్గర. మరి ఎఫ్సియా ఏలో గోదాములో పనిచేస్తే సరోజమ్మ అంటామే మా దగ్గర రక్షణ పొందింది. రిటైర్మెంట్ అయినాయి, 4 లక్షలు వచ్చినాయి ఆమెకు. ఆ 4 లక్షలు ఇంట్లో పెట్టుకున్నది. ప్రభు ఆమె దగ్గర పోయి పాలయ్య మందిరం కడతాను, నీ 4 లక్షలు అయ్యగారి చేతిలో పెట్టుకో. మనం ఇస్తామా? నీ రిటైర్మెంట్ అయిన పైసలు తీసుకుపోయి నాకు ఏమంటారా మీరు? నిజంగా చెప్పండి అమ్మా. పాట పాడతాం, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా అంటాం మనం పాట. కానీ నిజంగా ఇస్తామా? ఇయ్యలేము. అంత ధైర్యం రాదు. దొంగకిస్తాం. కత్తందుకొని పొడిచేస్తా తీసుకురా అంటే ఇగో సార్ ఇంకా ఎక్కడే ఉన్నాయి, లోపలే ఉన్నాయి, తీసుకొచ్చి ఆమె. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మందిరం కట్టాలి. కనుక ఆమె మనసును దేవుడు సిద్ధపరచాడు. ఏంటంటే 4 లక్షలు నా దగ్గర తీసుకొని వచ్చి, ఓ పాలయ్య గారు ఏడుస్తున్నారు ఎందుకు? ఇదిగో దేవుడు మాట్లాడి మీరు మందిరం కట్టాలా అనుకున్నారా? అవునమ్మా. ఎవరో తిట్టాలని వచ్చారంటే అవునమ్మా. ఇదిగో ఎస్పీకి డిఎస్పీకి నారాయణ రెడ్డి సార్ ఏం చేసిందో తెలుసా? రాసేసాడు కంప్లైంట్ వాళ్ళ మీద, అందరి మీద. నేను ఇస్తా అని చెప్పి చింపేసిన. ఎందుకంటే తెల్లారితో వాళ్ళు నాతో ఉంటారు, వాళ్ళు నాకు కనిపిస్తారు. పోలీస్ స్టేషన్ ఇస్తే ఇంకా ఇప్పటికీ ఇంకా వైర్యమే కదా. మనం దేవుని బిడ్డలం పోలీస్ స్టేషన్ లో పోవద్దు. పోలీస్ స్టేషన్ వేస్తే పౌరసీల దేవుని పిల్లలు అంటే పోలీస్ స్టేషన్ అంటారు. ఇక్కడ కొంతమంది ఆ అంటే పోలీస్ స్టేషన్ అంటారు, ఊ అంటే పంచాయతీ అంటారు, ఆ అంటే పంచాయతీ అంటారు. మనం ఎవరి వైపు చూడాలట? యేసు వైపు చూడాలి. కొంతమంది జడడానికంటే కాలు దూతారు. నన్ను పోలీస్ స్టేషన్ కు నేను చింపేశాను. వద్దు, వాళ్ళకి తెల్లారితే నాకు కనిపిస్తారు. రేపటికి వాళ్ళతో నాకు పని ఉంటుంది, నాతో వాళ్ళకు దేవుడి పని ఉంటుంది. వద్దు, ఇవెందుకు? ఇవన్నీ తాత్కాలికమైనవి. నేను పోలీస్ స్టేషన్ ఏం పోకుండా నేను భారం కలిగి ఏం చేసినంటే ప్రార్థన చేసుకున్నాను. తర్వాత మరి ఆ 4 లక్షలు తీసుకొని ప్రకాష్ అయ్య చేతిలో పెట్టి ఆ రాత్రి టెంట్లు కొనుక్కొచ్చి ట్యాంక్ చేసి అక్కడ నీళ్ళ ట్యాంక్ పెట్టి శుభ్రంగా ప్రార్థన చేసి బ్రహ్మాండమైన ఆరాధన జరిగాది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 25,000 30,000 మంది వచ్చారు. ఆ టెంట్ల కింద మీరు అన్న ఫోటోలలో ఉంటుంది, మీరు చూడవచ్చు. పల్లిషేలు ఉంటుంది, అదంతా మీరు ఒక్కొక్కరు చూసుకుంటూ పోవచ్చు. ఈడ యేసు ప్రభు మరణం నుండి జెరూసలేం అంతా ఈ కిటికీల మీద ఉంటుంది, చూసుకుంటా నెమ్మదిగా చూసుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ కట్టేది హోలీ ల్యాండే. ప్రార్థన చేయండి. యెరూషలేం ఎట్లున్నదో సమాధి అట్లే సమాధి కడతారు. ఇప్పుడు నన్ను రమ్మంటాను యెరూషలేం పోదామంది, ప్రార్థన చేయండి. యెరూషలేం పోవాలని ఆశ ఉన్నది.
ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాను. మరి పోయినసారి 3 బ్యాచ్లు మీద మళ్ళీ పోవాలి. ఎందుకు చెప్తున్నంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మరి బ్రహ్మాండంగా బస్సులు వచ్చినాయి, ప్రార్థన జరిగింది. మరి 2004 సంవత్సరం జూన్ 11వ తారీఖున నేను అనిల్ కుమార్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ఎన్విజన్ హైదరాబాద్ లో ఉంటాడు. మరి ప్రకాష్ అయ్య గారితో నేను చెప్పాను 45 ఏళ్ళు, నాకు 45 ఏళ్ళు దాకా వస్తున్నాయి. మరి నేను ప్రభువు నన్ను తీస్తే ఆయన చిత్తం నేను నెరవేర్చున్నాను కాదు, ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగుండట్లే. మరి ఇప్పుడు నేను ఆ అంతస్తు కూడా ఎక్కలేను, 6 అంతస్తులు ఎక్కాను నేను. ఇప్పుడు 1 అంతస్తు ఎక్కలేను, అయ్యగారు ఎక్కాలిగా నేను ఎక్కలేను, నాకు శక్తి లేదు, బలం పోయింది. మరి మందిరం కట్టాలి కదా అని మోకరించి ఏడ్చి ప్రార్థన చేసి ఇంజనీర్ దగ్గర పోతే శర్మ సార్ దగ్గర పోతే వద్దు, ఈయనే అనిల్ కుమార్ దగ్గర పోదాం దేవుడు చెప్తానని చెప్పి అనిల్ కుమార్ సార్తో చెప్తే ఒక ప్లాన్ ఇచ్చాడు. ఫస్ట్ నేను అన్నాను ఇది బాగలేదండి అని చెప్పాను. 2వది కూడా బాగలేదు, మోడర్న్ చర్చ్ ఇది ఫస్ట్ అయితే. నన్ను మోడర్న్ అంటే మేము చదివినమా పాడా, ఈ అయ్యగారేం మంచిగున్నదని చెప్పి ఆయన బాగుంది, ఇట్లా ఉంటుందని చెప్తే బాగుంది. ఈ మోడర్న్ అని నాకు తెలియదు, ఆయన బాగుంటది అంత డబ్బే కడతానంటే నేను బాగుంటుంది అనుకున్నాను. చూస్తేట్టున్నది పిల్లలు లేపినాక ఘోరంగా ఉన్నదే, ఇది కాదు దేవుడు చూపెట్టింది, నేను చెప్తా పట్టని చెప్పి ఆయన ఇంజనీర్ గారితో మాట్లాడి ఈ మందిరం మొదలు పెట్టే ముందు పైసలు లేవు నా దగ్గర. ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు రాములు అనే వ్యక్తి, మరి ఉప్పల్ ఉంటాడు, లంబడున్న వ్యక్తి, దురాత్మ శక్తులతో బాధపడ్డాడు. అతడు బాగైండు. 25 లక్షలు ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. నాకు ఆ 25 లక్షలు దేవుడు చెప్తే నా చేతులు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసావమ్మా, అగో అట్లా ఇది వచ్చింది కానీ కానుకలతో కట్టిన మందిరం ఇది కాదు. ప్రభువు పంపించాడు. వెంటనే 25 లక్షలు తీసుకొని ప్రభు చేతులు పెడితే వర్షం లేవు. 7 ఏళ్ల కింద భయంకరమైన కరువు, మీకు తెలుసా ఎంత కరువు, భయంకరమైన నీళ్ళు. ఇక్కడ మరి అక్కడ హైదరాబాద్ లో తెలియదు కానీ ఇక్కడ భయంకరమైన కరువు. 7 ఏళ్ల కింద విపరీతంగా వర్షాలు లేవు. అప్పుడు నేను ఏడ్చినప్పుడు దేవుడు అన్నాడు, అప్పటికి 10 ఏళ్ళు 7 ఏళ్ళ దాకా రోజు నీళ్లు కొనుక్కొచ్చుకుండే మేము. ఈడ 250 బోర్లు వేసిన నీళ్లు పడవు. నేను ప్రార్థన చేస్తే నీళ్లు పడ్డాయి, ఆ బోరు కూడా ఎండిపోయింది, ఆపుకుంటా పోసేది. మరి ఏడ్చినప్పుడు ప్రభు మందిరం కోసం అక్కడ బావి దొవ్వాను. మీరు పోయేటప్పుడు చూడవచ్చు, ఈ మూలకు బావి ఉంటుంది. సుక్క నీళ్ళు లేకుండే ఆ బావి 11వ తారీఖు 11వ తారీఖేమో ముగ్గు పోసాం, 17వ తారీఖేమో గుంతలు తోవడం ప్రారంభించాం. 17, 18, 19, 20, 23, 24, 25, 27వ తారీఖున గుంతలు నింపబడ్డాయి. బావి నిండున్నది. ఈ రోజు వరకు బావి నిండే ఉన్నదమ్మా, మీరు చూసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం దేవుని దయ, ప్రార్థన చేసిన అయ్యా వర్షాలు రావాలి, మందిరం అయిపోయిందని అపప్రభ ఇంకా పనులు ఉన్నాయి. ఎందుకంటే హోలీ ల్యాండ్ కట్టేది ఉంది. ఆ కొండ మీద మరి గెస్ట్ రూములు కట్టుకున్నాను. ఎందుకంటే ఎవరైనా వచ్చి 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఉండి వారం రోజులు ఉండటంలో గెస్ట్ రూములు ఏసీ రూములు పెట్టి, ఇప్పుడే కదమ్మా అంతా 200 కోట్ల రూపాయలైంది. ఇటుక బట్టీలు నేనే కట్టాను, నేనే పెట్టించాను. ఎందుకంటే బయట 7 కోట్లు అన్నారు. ఇటుక బట్టీలు మేమే, మేస్తులు మా ఊళ్ళే, కంకర పోసింది మా ఊళ్ళే, సిమెంట్ పెట్టింది మా ఊళ్ళే, ప్లాస్టింగ్ చేసింది మేమే, పుట్టి పెట్టింది మా ఊళ్ళే అన్ని. ఇక ఈ మందిరానికి చేస్తే మేమే పని చేసినాం. ఎన్ని కోట్లు అయితే తెలుసా? 60 కోట్ల రూపాయలు అయితే మేము చేసిన పనికి. అంత పని చేసినానికి ఇట్లా అయిపోయాను. నాకు 52 ఏళ్ళే అమ్మా, 55 ఏళ్ళు అంతే. కానీ పెద్ద మనిషిలాగా కనిపిస్తాను. అంత పని చేశాను. రాత్రి పగలు కర్ర, మరి ఓస్తులు తెప్పించాం, బండ వియత్నాం తెప్పించాం. ఇట్లా అన్ని ఆ రూమ్ అమెరికా నుండి అయ్యగారికి తెలుసు. ఆ పిల్లర్స్ చైనా నుండి, ఆ సౌండ్ సిస్టమ్ లెక్సా, మరి నితీష్ అంటేనే మరి మందిరం ఓపెనింగ్ 1 రోజులకు ఉంటే పైసలు లేవని అయ్యగారు చెప్పారు. 2 కోట్లు అయితే అయిపోతుంది అన్నాడు. నేను కావచ్చు అనుకున్నాను. 1 కోటి రూపాయల దాకా తెచ్చిచ్చాను. తెద్దా అంటే ఇవి సరిపోదు అంటాడు. 20 లక్షలు తెస్తే ఇది సరిపోదు అన్నాడు. 10 లక్షలు తెస్తే ఇంకా అయిపోవాలి, ఇంకా 5 లక్షలు, ఇంకా ఏంటి ఇంత తెచ్చినా కూడా సరిపోవట్లే, ఎక్కడ కడతాను లేవంటాను. ఇక నేను అన్న నాతో కాదని నేను కూడా ప్రార్థన చేస్తాను. నితీష్ అంటే మరి పరిస్థితి ఇది, పైసలు లేవు, సామాను వచ్చిన దగ్గర అన్నప్పుడు తన ఇల్లు కూడబెట్టుకొని ఒక బౌద్ధిస్ట్ తన ఇల్లు కూడబెట్టి నాకు 2 కోట్లు తీసుకొచ్చి ఇచ్చాను. ఆయనకు మళ్ళీ నేను కడుతున్నాం అనుకో. హల్లెలూయా. ఈ విధంగా ఈ సుందరమైన మందిరం ఇప్పుడు ఏసీలు పెట్టాలంటే నేనే వద్దన్నా. ఒక
ఫ్యాన్స్ మీద పెట్టింది 40 లక్షలు కొట్టి ఫ్యాన్ మీద చుట్టూ ఎక్స్టేజ్ ఫ్యాన్స్ అన్నారు 4 కావాలి. కానీ ఇప్పుడు డబ్బులు లేవు. పోయినసారి అయితే పోయిన రూపాయలు డబ్బులు నా దగ్గర. నా 12 కోట్ల రూపాయల అప్పు ఉంది. కట్టాలి, నెలకు లోన్. ఏడ్చి ప్రార్థన చేసినాం, నూకలు తిన్నాం. మీకు తెలుసో తెలియదు, పోయిన నెల దేవుడు ఒక రైస్ మిల్ ఆయనతో మాట్లాడి 18 క్వింటాల బియ్యం తీసుకొచ్చి ఇచ్చాడు. తర్వాత ఆలివ్ చెట్టు తీసుకొచ్చాం. 1600 సంవత్సరాలు అక్కడ పెట్టింది. ఇదేమో 600 సంవత్సరాల ఆలివ్ చెట్టు. సాయంత్రం ఈ మందిరం ఎట్లుంటారంటే లైట్లతో దగ 6 అయిందంటే మెరుస్తారు. రోడ్డు మీద ఉన్నోళ్ళు, సిక్కులోళ్ళు, బౌద్ధులు, ముస్లింలు, పూజార్లు, రైపాలు చెవులు వినబడుతున్నాయా అన్ని. ఇదిగో మరి ఈ విధంగా దేవుడు చేసిన కార్యం. హల్లెలూయా. అందుకోసానికి ఈ విధంగా ప్రతిదీ మరి దేవుడే. ఈ మందిరం పట్టినప్పుడు ఎవ్వరు చచ్చిపోలేదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చచ్చిపోలేదు. అక్కడి నుండి పడ్డాడమ్మా 4 పడ్డాడు. మీద దేవదూత పైనుండి పనిచేసి ఇక్కడ కింద పడ్డారు. అయిపోయింది అన్నారు. నాకు ఫోన్ చేస్తే దేవుడు ఆ స్తోత్రం వందనాలు ప్రభా, నేను చనిపోయిన వాళ్ళు లేపినావు, నా ప్రార్థన దారి ఇప్పుడు కూడా లేవాలి దేవా, ఎందుకంటే నీకు అవమానం రావద్దు ప్రభా అని ఏడ్చుకుంటూ వచ్చి ఇలా చేయబెట్టగానే వేసుకొస్తున్నారు. సైతాన్ అన్నది ఇంత పని చేస్తావా, నేను పేపర్కి ఎక్కిస్తా అన్నది. ఇంత సుందరం ఏం చేయలేవన్నాను. స్టేరింగ్ ఇట్లా నెడుతున్నారు, కింద వైర్లో చూసుకొని ఆ వైర్ దిగి ఈ 3 పైసలు వచ్చి అది కరెంటు స్టేరింగ్ మొత్తం వచ్చి 40 మంది గిరగిర కొట్టుకుంటున్నారు. అయ్యో దేవా, నన్ను తీసుకున్నా బాగుంది, నా ఎవరు కేసు పెట్టరు, ఇప్పుడు నేను ఏం చెప్పాలని పోయి పట్టుకుందామంటే అయిపో ప్రార్థన చెప్తే ఆ కరెంట్ ఆగుతుందని ఉరుకుతా అన్న. అక్కడ 2 ట్రాన్స్ఫర్లు పేలిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా ఆశ్చర్యకరమమ్మా. ఇంత పెద్ద మందిరం కట్టే మామూలుగా ఎవరైనా ఎంతమంది చచ్చిపోయారు అడుగుతారు చాలా మంది. ఎందుకు చచ్చిపోతారు? నా సజీవుడైన జీవం గల దేవుని మందిరంలో సావు అనేది లేదు. సావును యేసు ప్రభే మా అందరి కొరకు చనిపోయాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. అందుకోసానికి ఈరోజు మరి ఆయన యందు మనమున్నప్పుడు ఆయన ఎవరి యందు ఉంటాడటమ్మా? మనం ఫలిస్తాం. ఒక 4 తులాల బంగారం ఇచ్చింది. అత్త బాగా తిట్టింది, ఇంటికి అత్త నేను చంపేస్తా, నీ అయ్య సంపాదించింది అనుకొనిచ్చినవా? ఎవతివే 4 తులాలు ఎట్లా ఇచ్చినవే, నువ్వు ఏమని ఇచ్చినవే? ఇంటికి రావద్దని వెళ్ళగొట్టాడు. వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది. భర్తను బాయ్ నేనేయమన్నంట, నువ్వు కూడా రావద్దు, నా ఆస్తిలో భాగం లేదు. నా మాదిగోళ్ళ దేవుడు తీసుకుపోయి అక్కడ నలగబెట్టిందట అని తెచ్చినప్పుడు 3 నెలలు ఇంటికి రానియలే. ఆయన వాళ్ళ అమ్మని చెప్పిందంటే, నా ఇంట్లోనే ఉండి బిడ్డ, పాలయ్యకి ఇచ్చింది కాదు, పాలయ్య కొరకు కాదు, దేవుని కొరకు ఇచ్చినావు అన్నప్పుడు వాళ్ళ స్థలంలో కోర్టులో కేసు గెలిచి 4 కోట్ల భూమి అమ్ముడు పోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎన్నో కార్యాలు దేవుడు జరిగించారు. కనుక నేను ముగిస్తాను. అందుకోసానికి కొరింథీ రాసిన పత్రికలో ఏమన్నాడంటే, ఇక్కడ పౌలు ఈ శరీరం, ఎవరి శరీరం అట? యేసు ప్రభు శరీరం. ఒక ఆయన క్యాన్సర్ ఉండే, నేను ఇట్లాగా ప్రార్థన చేసి ప్రభు బలయ్యగానే ఆయన క్యాన్సర్ గడ్డ కరిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందులో జీవం ఉన్నది, నిత్య జీవం గల దేవుని శక్తి. అందుకోసానికి ఇక్కడ ఏమన్నా ఇక్కడ మరి ప్రియమైన దేవుని పిల్లల, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో, ఏం లే రొట్టెలే ఏందో మామూలు తీయ అనుకోవద్దు. అందుకోసానికి ఈ పాత్రలో తాగునప్పుడల్లా ప్రభు మరణం వరకు నువ్వేం చేయాలంటే సువార్త ప్రకటించాలి. ఇది తిన్నవారిలో యేసు ప్రభు ఉంటాడు, యేసు ప్రభు నందుంటాడు. యేసు ప్రభు ఉన్న వారు ఏం చెప్పాలట? సువార్తను మీరు ప్రకటించాలి. రెండోది ఏం చేయాలంటే, ఇదిగో ఎవడైనా అయోగ్యంగా 27 వచ్చిన 1 కొరింథీ 11లో ఎవడైనా అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినలో లేకపోతే ఆయన పాత్రలు తాగులో వారికి ఏమైతుందంటే రోగం వస్తుంది. జాగ్రత్త. అందుకోసానికి అనేక మంది ఆత్మ మరణించారు కనుక బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే తీసుకోవాలి. హృదయ శుద్ధి చేసుకున్న వారు తినాలి. ఎందుకంటే ఇది ఏదో మామూలుగా మన ఇంట్లో తీసుకునే రొట్టె ముక్కలు కాదమ్మా, మరి జ్యూస్ కాదు, పండ్ల జ్యూస్ కాదు. ఎవరంట? ఇది మేము ప్రార్థించినప్పుడు ప్రభు యొక్క శరీరంగా మార్చబడతాది, ప్రభు యొక్క రక్తంగా మార్చబడతాది. కనుక మీరే సాక్ష్యం చెప్తారు. నేను ప్రార్థన చేస్తాను కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, 10,000 బంతి మొక్కలు రెడీగా ఉన్నాయి దేవాలయం. దీన్ని పెట్టేది ఉంది 11వ తారీఖు. దీని పునాది రాయేసిన దినం. మీరు కూడా రావాల్సిన వారు రావచ్చు ఆ పండుగ రోజు. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనందరం
ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ ప్రభు యొక్క శరీరం నువ్వు వింటున్నావు, ఆయన రక్తము తాగుచున్నావు, ఆయన ఎందు నువ్వు ఉంటావు, నీ అందు ఆయనే ఉంటాడు కనుక దీన్ని అయోగ్యంగా మీరు ఎవరు తీసుకోవచ్చు. మీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి తీసుకోవాలి, మీ హృదయాన్ని శుద్ధి చేసుకొని తీసుకోవాలి, మీ హృదయం ఉన్న పాపాలను విడిచిపెట్టి తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్నం నేను విన్న వాక్యం బట్టి వందనాలు. ఇక్కడున్న బిడ్డలందరినీ బలమైన పరిశుద్ధాత్మతో నింపి నీ రాకుడ కొరకు సిద్ధపరచు ప్రభువా. ఈరోజు విన్న వాక్యం, ఈరోజు నాయన సిఎస్ఐ సంఘం నుండి వచ్చిన ఈ సంఘ దైవజనులందరినీ, సంఘ పెద్దలందరినీ, సంఘ స్త్రీలు, యవనస్తులు, పిల్లలు, కుటుంబాలు మందిరం చూద్దామని నాయన వచ్చిన బిడ్డల మీద బలమైన పరిశుద్ధాత్మ నింపి కుటుంబాలను దీవించి ప్రభా. నాయన మా ఎందుకు మీరు మీ అందరు నా మాటలు నిలిచివేయాల, మీకేది ఇష్టమాడు కూడా అది అనుగ్రహించబడినావు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడినావు కనుక గొప్ప కార్యాలు బిడ్డలా జరిగించి యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీకే నా ఆరాధనా, మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణ. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన